philosophy and tradition played a significant role in conceiving and shaping the monuments and their art in India. Discuss అని చెప్పి ఇచ్చారు కదా. ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ ప్లేడ్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కన్సీవింగ్ అండ్ షేపింగ్ ద మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్ ఇన్ ఇండియా. డిస్కస్ అని అన్నారు. అంటే ఏమని అర్థము? వాట్ ఈస్ ద మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్? ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలన్నాము? క్వశ్చన్ చూడగానే మనం చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటి? బ్రేక్ డౌన్ ఆఫ్ ది క్వశ్చన్. ఫస్ట్ కీవర్డ్స్ ని అండర్లైన్ చేయాలి. ఏం చేయాలి? కీవర్డ్స్ ని అండర్లైన్ చేసుకోవాలి. ఏమేం కీవర్డ్స్ ఉన్నాయి ఇక్కడ? ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ అనేది ఒకటి, తర్వాత సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ కన్సీవింగ్ అండ్ షేపింగ్ ద, దేన్ని షేప్ చేయడంలో, మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్ అనేది ఒకటి. ఇవి రెండు మెయిన్ కీవర్డ్స్ ఆఫ్ ద క్వశ్చన్. అవునా కాదా? ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ అనేది ఒక కీవర్డ్, మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్ అనేది సెకండ్ కీవర్డ్. సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నారు? వాట్ ఈస్ ద డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్? ఒకసారి క్వశ్చన్ మనం బాగా అర్థం చేసుకుంటే ఏం తెలుస్తుంది మనకి? ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ మన ఇండియాలో ఉన్నటువంటి మాన్యుమెంట్స్ అండ్ వాటి యొక్క ఆర్ట్ ని ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి? హౌ డిడ్ ఇట్ కన్సీవ్ అండ్ షేప్ ద మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్ ఇన్ ఇండియా. డిస్కస్ అని అన్నారు. అవునా కాదా? సో ఇక్కడ మనం ఫస్ట్ ఈ క్వశ్చన్ ని స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఎట్లా బ్రేక్ డౌన్ చేయాలి అంటే దీన్ని ఎలా చూస్తే మనము కాంప్రహెన్సివ్ గా ఆ క్వశ్చన్, డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ని మనము అడ్రస్ చేయగలుగుతాము అంటే ఫస్ట్ మనం స్టెప్ బై స్టెప్ బ్రేక్ డౌన్ ఆఫ్ ద క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ డైరెక్టివ్ ఏమని ఇచ్చారు? డైరెక్టివ్ వర్డ్ ఏంటి ఇక్కడ? డిస్కస్ అన్నారు. డిస్కస్ అన్నప్పుడు ఒక బ్యాలెన్స్డ్ ఓవర్ వ్యూ ఇవ్వాలి. డిస్కస్ అని అంటున్నారు అని అంటే ఆ క్వశ్చన్ ఎట్లాంటిది అయి ఉంటుంది అంటే ఏదైనా ఒక రెండిటి మధ్య లింక్ ఉండే క్వశ్చన్లను డిస్కస్ అని చెప్పి ఇస్తారనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ కి తర్వాత మాన్యుమెంట్స్ కి మధ్య ఉన్న ఒక లింక్ ఏదైతే ఉందో దాన్ని డెవలప్ చేసి ఒక బ్యాలెన్స్డ్ ఓవర్ వ్యూ అనేది మనము ప్రెజెంట్ చేయాల్సి ఉంటుంది అని అర్థం. డిస్కస్ అంటే జనరల్ గా మనము ఎవరితో అన్నా మాట్లాడేటప్పుడు అంటే మీరు మీ టోన్ ఆఫ్ ద ఆన్సర్ ఎట్లుండాలి అంటే ఎగ్జామినర్ కి మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక లెసన్ చెప్తే ఒక ఫ్యాకల్టీ స్టూడెంట్ కి ఎట్లా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామో లేదా మాట్లాడతామో ఆ రకంగా ఒక ఆన్సర్ రాసే ఆస్పిరెంట్ ఎవాల్యుయేటర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు ఉండాలన్నమాట టోన్ ఆఫ్ ద ఆన్సర్. అర్థమవుతుందా? క్లియరా కాదా? సో ఇప్పుడు దేని మధ్య లింక్ అని చెప్పాలి మనం ఇక్కడ? ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ కి తర్వాత ఇండియన్ మాన్యుమెంట్స్ కి మధ్య ఉన్నటువంటి లింక్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక బ్యాలెన్స్డ్ ఓవర్ వ్యూ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇది డైరెక్టివ్ యొక్క అర్థం. నెక్స్ట్ ఇప్పుడు కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? అసలు మెయిన్ ఈ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్, ఆ క్వశ్చన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే హౌ ఇండియన్ ఫిలాసఫికల్ సిస్టమ్, ఇండియన్ ఫిలాసఫీ అన్నారు అంతే. ఈ ఫిలాసఫీలు ఏంటి అనేవి వాళ్ళు ఇవ్వలేదు, బట్ మనమే రాయాలి. ఏమున్నాయి ఇండియన్ ఫిలాసఫీస్? ఇండియన్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ ఇన్ ఇండియా ఏమేమి ఉన్నాయి? ఫిలాసఫీ ఇస్ నథింగ్ బట్ రిలీజియన్స్. వాటి యొక్క ఐడియాలజీని ఫిలాసఫీ అంటాం, అంతే కదా. ఇండియన్ ఫిలాసఫీస్ అంటే ఏవేవి? హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ఇస్లాం, ఇవన్నీ ఫిలాసఫీసా కాదా? వినపడుతుందా? కొంచెం మీరు రెస్పాండ్ అవుతే ఫాస్ట్ గా నెక్స్ట్ పాయింట్ కి వెళ్ళొచ్చు మనం. లేకపోతే మీకు వినపడుతుందా, అర్థం కావట్లేదా నాకు తెలియదు కదా. సో హౌ ఇండియన్ ఫిలాసఫికల్ సిస్టమ్స్ లైక్ ఇప్పుడు హిందూయిజం కానీ, బుద్ధిజం కానీ, జైనిజం కానీ ఇవన్నీ అండ్ వాటి యొక్క ట్రెడిషన్స్ అంటే వాళ్ళు ఫాలో అయ్యే పద్ధతులు ఇవి
వాటి ఇండియా యొక్క మాన్యుమెంట్స్ ని ఎట్లా షేప్ చేశాయి అనేది కదా క్వశ్చన్. సో కోర్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటి? హౌ ఇండియన్ ఫిలసాఫికల్ సిస్టమ్స్, ఎగ్జాంపుల్ హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, భక్తి, తాంత్రిజం అండ్ వాటి యొక్క కల్చరల్ ట్రెడిషన్స్, లైక్ ఈ కల్చరల్ ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా మన ఇండియన్ మాన్యుమెంట్స్ యొక్క ప్లానింగ్ ని, అంటే స్పేషియల్ ప్లానింగ్, అవి ఎట్లా కట్టాలి ఏంటి అనే దాన్ని, వాటి మీద ఉన్నటువంటి థీమ్స్, సింబాలిజం, డిజైన్, వీటినన్నిటిని ఈ ఫిలాసఫీలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని చెప్పి డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. అంతేనా కదా? ఎస్ మ్యామ్. ఇప్పుడు కీ ఏరియాస్ టు కవర్. నిన్న మీకు చెప్పాను, మీకు ఆన్సర్ వచ్చినా రాకపోయినా స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ రాసుకోండి అని చెప్పి, అవునా? ఆన్సర్ వచ్చినా రాకపోయినా మీరు క్వశ్చన్ చూడంగానే ఫస్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్ ఇట్లా ఉండాలి అని రాయండి. అట్లీస్ట్ మీకు ఏదైనా ఒక ఫ్యాక్ట్ తెలియదు, బట్ ఆ ఫ్యాక్ట్ అక్కడ వాడాలి అన్న విషయం మీకు తడితే ముందు అక్కడ రాసి పెట్టుకొని ఒక డాష్ వదిలేయండి అక్కడ. తర్వాత మీరు మళ్ళీ దాన్ని ఫిల్ చేసుకోండి, కానీ అది రాయాలి అన్న విషయం అన్నా మీకు తెలియాలి. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఇప్పుడు హిందూయిజం దాని యొక్క ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్స్ మాన్యుమెంట్స్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్నది మీకు తెలియకపోవచ్చు, బట్ ఈ క్వశ్చన్ చూడంగానే మీకు మైండ్ లోకి వెంటనే ఫ్రేమ్ వర్క్ వచ్చేయాలి. ఇండియన్ ఫిలాసఫీ అని అన్నారు, ఇండియన్ ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్స్ అంటే ఇండియన్ ఫిలాసఫీస్ ఏమేమి ఉంటాయి? హిందూయిజం, బుద్ధిజం, జైనిజం, సిక్కిజం, ఇస్లాం. సో ఇవి 5 ఉన్నాయి. 5 సైడ్ హెడ్డింగ్లు మనం పెట్టేసి ప్రతి ఒక్కటి వాటి యొక్క ఐడియాలజీ, వాటి యొక్క ట్రెడిషన్స్ ఏంటి, అండ్ అవి మన ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అని చెప్పి ఇంకొక పాయింట్ రాస్తూ దానికి కింద కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది అనే ఫ్రేమ్ వర్క్ సెకండ్స్ లో మన మైండ్ లోకి వచ్చేయాలి. అర్థమవుతుందా? ఎస్ మ్యామ్. ఒకవేళ మీకు దానికి సరిపడా కంటెంట్ లేకపోయినా సరే ముందైతే ఈ స్ట్రక్చర్ రాసుకోండి. ఆ స్ట్రక్చర్ రాయడం అలవాటు అయితే మీకు ఆటోమేటిక్ గా స్పీడ్ వస్తుంది. తర్వాత కంటెంట్ కోసం మీరు బుక్స్ చదవాలి, నోట్స్ చేయాలి. అర్థమైందా? సో ఆన్సర్ రైటింగ్ లో కంటెంట్ ఎంత ఇంపార్టెంటో స్ట్రక్చరింగ్ ఆఫ్ ద ఆన్సర్ కూడా అంతే ఇంపార్టెంట్. ఓకే, సో కంటెంట్ బాగుండి మీకు స్ట్రక్చర్ సరిగా లేకపోయినా మీకు ఎక్కడ పడితే అక్కడ ఒక పాయింట్ మీకు గుర్తొచ్చిన చోట గుర్తొచ్చిన పాయింట్ రాసినా మార్కులు రావు. అట్లా అని స్ట్రక్చర్ నీట్ గా ఉండి కంటెంట్ వేగ్ గా మీరు రాసినా కూడా మార్క్స్ రావు. రెండు బ్యాలెన్స్డ్ గా రాయాలి, రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. కంటెంట్ ఉండాలి, స్ట్రక్చర్ నీట్ గా మెయింటైన్ చేయాలి, వాల్యూ అడిషన్ ఇవ్వాలి, హ్యాండ్ రైటింగ్ లెజిబుల్ గా ఉండాలి. అద్భుతంగా ఉండాల్సిన అవసరం లేదు, బట్ చదివి అర్థం చేసుకునేంత కన్ఫ్యూజింగ్ గా ఉండకుండా అక్షరాలు, పదాలు స్పష్టంగా రాస్తే చాలు. ఇవన్నిటినీ మనము విత్ ఇన్ ద టైం 7 minutes 8 minutes లోనో 10 marks క్వశ్చన్, 9 to 10 minutes లో 15 marks క్వశ్చన్ కంప్లీట్ చేయగలుగుతారు. ఇంత చెయ్యాలి, ఇంత బ్యాలెన్స్డ్ గా మొత్తం క్వశ్చన్ పేపర్ లో ఇచ్చిన 20 క్వశ్చన్లకు ఇది ఇట్లే సస్టైన్ అవుతూ 3 hours లో మనం అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలగాలి అని అంటే అట్లీస్ట్ మీకు 1 year ఆఫ్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. అది కూడా డైలీ. డైలీ ఎన్ని క్వశ్చన్లు చేయాలన్నాం మనం ప్రాక్టీస్? 5 questions. 5 క్వశ్చన్లు, 3 కరెంట్ అఫైర్స్, ఒక స్టాటిక్, ఒక ఎథిక్స్. ఈ రకంగా మీరు ఈ 5 క్వశ్చన్లను 1 year పాటు కంటిన్యూగా ప్రాక్టీస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. ఊరికే ర్యాంక్ కాకుండా, లేదు ఇంటర్వ్యూ కాల్ వస్తే చాలు, లేదా ఏదో ఒక ర్యాంక్ వస్తే చాలు అని అనుకుంటే ఇంత అవసరం లేదు. మీరు ఫస్ట్ దాంట్లోనే మంచి అటెంప్ట్ మంచి ర్యాంక్ తెచ్చేసుకోవాలి అని అంటే మాత్రం ఇంత కష్టపడితేనే వస్తుంది. ఓకే, సో ఓకే, మళ్ళీ బ్యాక్ క్వశ్చన్. కీ ఏరియాస్ టు కవర్. మనం ఏ ఏరియాస్ ని కవర్ చేయాలి? ఫిలసాఫికల్ సిస్టమ్స్ అండ్ అవి ఏం చెప్తాయి? ఇప్పుడు హిందూయిజం ఉంది, అద్వైతం గురించి చెప్తుంది, తర్వాత కర్మ ఫిలాసఫీ గురించి చెప్తుంది. తర్వాత బుద్ధిజం అనుకోండి, బుద్ధిజం అయితే 8 folded పాత్ చెప్తుంది. తర్వాత జైనిజం అనుకోండి, అపరిగ్రహ ఇట్లాంటివి చెప్తుంది. సో ఇట్లాంటి ఫిలాసఫీస్ అవి చెప్పే ప్రిన్సిపల్స్ ఏంటి,
అండ్ వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ మాన్యుమెంట్స్ ఎలా ఉన్నాయి అన్నది మనం రాయాలి, అవునా? సో అది సెకండ్ పాయింట్, సింబాలిజం ఇన్ ఆర్కిటెక్చర్ అండ్ స్కల్ప్చర్. నెక్స్ట్ ది రిలీజియస్ ఫంక్షన్స్ అండ్ స్పేషియల్ లేఅవుట్స్. ఇప్పుడు ఇఫ్ వి అబ్జర్వ్ ద ఆర్కిటెక్చర్ ఆఫ్ ఇండియా, హిందూ ఆర్కిటెక్చర్ ఒక స్టైల్లో ఉంటుంది, జైన్ది ఒకలాగా ఉంటుంది, బుద్ధిస్ట్ది ఒకలాగా ఉంటుంది, అవునా కాదా? ఆ డైవర్సిటీ ఎందుకుంది, ఆర్కిటెక్చరల్ డైవర్సిటీ ఇండియాలో అంటే మనకి ఫిలసాఫికల్ డైవర్సిటీ ఉంది కాబట్టి, అవునా? మనకి రిలీజియస్ డైవర్సిటీ ఎక్కువ, ఒక్కొక్క రిలీజియన్ ఒక్కొక్క సిద్ధాంతాన్ని నమ్ముతుంది, కొన్నిటిని ప్రీచ్ చేస్తుంది. సో అవి రిఫ్లెక్ట్ అయ్యేలాగే అక్కడ ఉంటాయి ఆ మాన్యుమెంట్స్ కానీ వాటికి సంబంధించినవి, అవునా కాదా? సో కాబట్టి వాటి రిలీజియస్ ఫంక్షన్స్ ని బట్టి వాటి లేఅవుట్స్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆ మాన్యుమెంటల్ ఆర్ట్ కానీ వేరీ అవుతూ ఉంటుంది. అది ఎలా అనేదే ఇక్కడ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. నెక్స్ట్ స్తూపాస్, తర్వాత టెంపుల్స్, ఇస్లామిక్ ఆర్కిటెక్చర్, వీటినన్నిటిని టచ్ చేస్తూ మనం అవి ఎట్లా రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అన్నది రాయాలన్నమాట. అండ్ మనం ఇక్కడ ఆన్సర్ రాసేటప్పుడు పర్టికులర్ గా హిస్టరీ ఏమన్నా వచ్చినప్పుడు ఒక క్రోనాలజీలో రాయాలి. ఫస్ట్ ఏన్షియంట్ వి, ఆ తర్వాత మిడివల్ వి, ఆ తర్వాత ఇంకా కొంచెం మోడర్న్ వి, అట్లాంటివి లేటర్ పీరియడ్స్, ఇట్లాంటివి రాయాలన్నమాట. అంటే ఒక ఆర్డర్ లో రాయాలి. ఫస్ట్ ముఘల్ ఆర్కిటెక్చర్ గురించి రాసి తర్వాత మౌర్యన్ ఆర్కిటెక్చర్ రాయకూడదు కదా, అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒక క్రోనలాజికల్ ఆర్డర్ అనేది మనం ఫాలో అవ్వాలన్నమాట. ఏదైనా ఒకటి చదివితే పద్ధతిగా ఉండాలి, ఒక ఫ్లో ఉండాలి. ఎక్కడ కానీ ఎగ్జామినర్ కరెక్షన్ చేసేటప్పుడు స్ట్రక్ అయిపోకూడదు. అండ్ ఆన్సర్ లో ఎక్కడ ఒక క్వశ్చన్ అరైజ్ అవ్వకూడదు, ఒక కంప్లీట్నెస్ అనేది ఉండాలన్నమాట ఆన్సర్ లో. అర్థమవుతుందా? ఏదైనా ఒక పాయింట్ మీరు ఒకటి చెప్తున్నారు అని అంటే, ఒక 10th క్లాస్ చదివే పిల్లలకి యూపీఎస్సీ ఆస్పిరెంట్ కి తేడా ఎక్కడ వస్తుంది? క్లియర్ సబ్స్టాన్షియేషన్ ఆఫ్ యువర్ ఆన్సర్ ఉండాలి, యువర్ పాయింట్ ఉండాలి. అర్థమవుతుందా? వేగ్ గా ఒక పాయింట్ ని చెప్పేయకూడదు అనమాట. మీరు ఒక పాయింట్ చెప్తున్నారు అంటే యు నీడ్ టు సబ్స్టాన్షియేట్ ఇట్ విత్ అ రిలవెంట్ ఫ్యాక్ట్. అర్థమైందా? ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో పావర్టీ ఎక్కువ ఉంది, ఇండియా ఇండియా ఇస్ ఏమంటారు, ఇండియాలో పావర్టీ ఎక్కువ అని చెప్పడం వేరు. అట్లా కాకుండా అకార్డింగ్ టు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే ప్రకారము, లేకపోతే వరల్డ్ బ్యాంక్ ఇండెక్స్ ప్రకారము పావర్టీ ఎంత ఉంది అని చెప్పి దాన్ని ఫ్యాక్ట్ రాయడం వేరు కదా. లేదంటే మనకి పావర్టీని మెజర్ చేయడానికి వేసిన కమిటీస్, రంగరాజన్ కమిటీను, అట్లా ఏదైనా ఒక కమిటీ రిపోర్ట్ ని కోట్ చేసి రాయడం వేరు, అవునా కాదా? Yes, ma'am. మనం నిన్న ఒకటి చెప్పుకున్నాం కదా, ఫైర్ అని చెప్పి, దాంట్లో రెఫరెన్సెస్ అని చెప్పి చెప్పుకున్నాం, Yes. గుర్తుందా? ఫైర్ అంటే ఫ్యాక్ట్స్, ఇన్నోవేషన్, రెఫరెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ అని కదా. Yes, ma'am. గుర్తుందా నిన్న చెప్పినది? Yes, ma'am. వినపడుతోందా? గుర్తుంది మ్యామ్. దాంట్లో రెఫరెన్సెస్ అన్నామే, ఆ రెఫరెన్సెస్ అంటే అవే దేని ప్రకారము అని, మీరు దేన్ని రెఫర్ చేసి ఇంతుంది అని చెప్తున్నారు అని. ఒక ఫ్యాక్ట్ సింపుల్ గా రాయడం వేరు, ఆ ఫ్యాక్ట్ నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమా, లేకపోతే ఏదన్నా ఏమంటారు మన వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన రిపోర్టా, లేకపోతే ఇంకొక యుఎన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారమా, లేకపోతే ఇంకేదన్నా కమిటీ రిపోర్ట్ ప్రకారమా, ఇట్లా ఏదైనా సరే ఒక ఫ్యాక్ట్ మీరు చెప్తున్నారు అంటే యు నీడ్ టు రెఫర్ ఇట్. అంటే దేన్ని రెఫర్ చేసి, దేని అంటే లైక్ ప్రకారము. మనం పాయింట్స్ లో మనం ఇట్లా మెన్షన్ చేయొచ్చు కదా మ్యామ్, యాజ్ పర్ నీతి ఆయోగ్ రిపోర్ట్ వి కెన్ కంక్లూడ్ దిస్ అని ఇట్లా మెన్షన్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయాలి, అది చేయాలి అని చెప్తున్నాను, అదే అంటున్నా. ఓకే ఓకే. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారము, అకార్డింగ్ టు ద రిపోర్ట్ గివెన్ బై ద నీతి ఆయోగ్, రీసెంట్ రిపోర్ట్ గివెన్ బై ద నీతి ఆయోగ్ అనో, లేకపోతే మనకు పాలిటీలో ఎక్కువగా లా కమిషన్ రిపోర్ట్స్ ఇట్లుంటాయి కదా, 258th రిపోర్ట్ ఆఫ్ లా కమిషన్ అని, ఏఆర్సి రిపోర్ట్స్, సెకండ్ ఏఆర్సి ప్రకారము,
అట్లాంటివి రిపోర్ట్స్, కమిటీస్, వాటి రికమెండేషన్స్ అవి మనము దేని ఆ క్వశ్చన్ కి తగినట్టుగా అక్కడ మనం మెన్షన్ చేసి రాయాలన్నమాట. వాటిని అండర్లైన్ కూడా చేయాలి మళ్ళీ మనం. అది Yes, ma'am. నోటీస్ అవ్వాలి కదా ఎగ్జామినర్ కి, మీకు ఇది Ma'am. తెలుసు అన్న పాయింట్ మీరే అతనికి చెప్పాలి, ఇదిగో నేను ఇది రాశాను అని చెప్పి అండర్లైన్ చేయాలి అక్కడ. ఓకే, సో అట్లాంటి Okay, ma'am. రెఫరెన్సెస్. అందుకని మీరు ఏం చేయాలి అని అంటే, ఇంకొకటి ఇంకా లాస్ట్ ఏంటి, మనం ఎగ్జాంపుల్స్ అని చెప్పుకున్నాం. ఆ ఎగ్జాంపుల్స్ అంటే అక్కడ ఓన్లీ ఎగ్జాంపుల్స్ అనే కాదు, కేస్ స్టడీస్ ని కూడా మెన్షన్ చేయాలి. కొన్ని బెస్ట్ కేస్ స్టడీస్ ఉంటాయి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కేస్ స్టడీ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది అనుకుందాం. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ అనగానే ఇండియాలో బెస్ట్ మోడల్ ఏంటి? ఐడియా ఉందా సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ ది? అంటే డ్వాక్రా సిస్టమ్స్ అలా అంటాం. ఎగ్జాక్ట్లీ, ఏపీలో డ్వాక్రా అంటాం కదా, అది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మోడలే కదా, అది హైలీ Yes. సక్సెస్ఫుల్ మోడల్ కదా అది. సో ఇప్పుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ గురించి మనకి గవర్నెన్స్ లో సిలబస్ లో టాపిక్ ఉంది కదా, ఎస్ మ్యామ్. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, ఎన్జిఓస్ అని చెప్పి టాపిక్ ఉంది కదా, సిలబస్ లో కీవర్డ్ ఉంది కదా. మీరు ఉంది. ఏం చేయాలి అని అంటే, ఆ కీవర్డ్స్ మీరు ఒక సపరేట్ గా ఒక నోట్స్ మెయింటైన్ చేయాలి దానికోసం అని చెప్పి. ఆ నోట్స్ లో సిలబస్ లో ఉన్న కీవర్డ్స్ ఉంటాయి కదా, వాటిని పట్టుకొని ఒక్కొక్క కీవర్డ్ మీద వెంటనే తక్కువని ఒక కేస్ స్టడీ మనం రాయగలిగేలాగా రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందాక సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అనగానే డ్వాక్రా అని అన్నాం, లేదంటే కేరళలో కుటుంబశ్రీ అని చెప్పి ఒకటి ఉంది, ఐడియా ఉందా? కుటుంబశ్రీ మోడల్ కేరళలో మనకు డ్వాక్రా ఉన్నట్టు కుటుంబశ్రీ అని ఉందన్నమాట. కోవిడ్ అప్పుడు వాళ్ళు చాలా కీ రోల్ ప్లే చేశారు, కోవిడ్ పాండమిక్ అప్పుడు. సో అట్లా కుటుంబశ్రీ మోడల్ ఆఫ్ కేరళ లేదా డ్వాక్రా మోడల్ ఆఫ్ ఏపీ, ఆ మోడల్ అంతా మీరు రాయాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ అర్థమవుతుందా? డ్వాక్రా మోడల్ దాని గురించి అంతా మీకేం తెలియాల్సిన అవసరం లేదు, రాయాల్సిన అవసరం కూడా లేదు. బట్ ఒక కేస్ స్టడీ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ లాగా పెట్టి, డ్వాక్రా మోడల్ ఆఫ్ ఏపీ అది హైలీ సక్సెస్ఫుల్ మోడల్, సో ఇట్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ ఎల్స్వేర్ ఇన్ ఇండియా, అట్లా రాసేయాలన్నమాట. అంటే సో ఇంకా ఒక్కొక్క దానికి కొన్ని, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ GS3 లో అగ్రికల్చర్ ఉందా మనకి సిలబస్ లో? ఉంది మ్యామ్. ఎకానమీ కింద అగ్రికల్చర్ వస్తుంది కదా, దాంట్లో ఆర్గానిక్ ఫార్మింగ్ అని ఉంది ఒక టాపిక్, అవునా కదా? ఎస్ మ్యామ్. సో ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి వస్తే కేస్ స్టడీ ఏం రాయాలి? సిక్కిం రాయొచ్చా? అంటే ఒక్కొక్క కీవర్డ్ కి మనకి తక్కువని దాని బెస్ట్ కేస్ స్టడీ అనేది తెలియాలన్నమాట. ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సిక్కిం. తర్వాత ZBNF కి ఏది చెప్పండి? జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్. ఏపీ స్టార్ట్ అయింది ఏపీలోనే కదా, అది ఏపీ బెస్ట్ కేస్ స్టడీ అది. ఓకే, తర్వాత ఈ రెన్యూబుల్ ఎనర్జీ అనుకోండి, సోలార్ ఎనర్జీ బెస్ట్ ఇంప్లిమెంటెడ్ స్టేట్ ఎక్కడ? మహారాష్ట్ర. రాజస్థాన్ కదా, అవునా కదా? Yes, అట్లా ma'am. ఎస్ మ్యామ్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మోడల్ కి, ఒక్కొక్క సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనుకోండి, అగైన్ కేరళ. లిటరసీ అనుకోండి, కేరళ. సో అట్లా ఒక్కొక్క దానికి తర్వాత ఇప్పుడు ఇదేంటి ఎడ్యుకేషన్ గురించి వచ్చింది. ఎడ్యుకేషన్ గురించి వచ్చినప్పుడు మన ఏపీ మోడల్ ఉంది కదా, అమ్మ దీవెన, అమ్మ ఒడి, ఆ స్కీమ్స్ రాయొచ్చు కదా. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ రేట్లు పెంచడానికి యూజ్ చేస్తున్న మోడల్స్ లైక్ అమ్మ దీవెననా, అమ్మ ఒడినా? ఇప్పుడు ఏంటది స్కీమ్ పేరు? అమ్మ దీవెన కదా. అది అట్లా స్కీమ్స్ పేర్లు రాసేసి ఇవి ఎక్కడైనా యూజ్ లైక్ మిగతా స్టేట్స్ లో కూడా ఇంప్లిమెంట్ చేస్తే లిటరసీ రేట్ పెరుగుతుంది, ఎన్రోల్మెంట్ రేట్ పెరుగుతుంది అని చెప్పి రాయొచ్చు, అవునా కదా? సో అట్లాంటివి కేస్ స్టడీస్ కూడా మీరు ఒక దగ్గర, అంటే ఇవి అన్ని ఒకసారిగా కూర్చొని రాయాలని కాదు, మీరు పేపర్ చదివేటప్పుడు అట్లాంటి మంచి మోడల్స్, మంచి కేస్ స్టడీస్ లాగా అనిపించినవి వెంటనే ఒక బుక్ మీ దగ్గర ఉంటే
అది తీసి రాసి పెట్టుకొని ఉండాలి. అంటే అవి అప్పుడప్పుడు చూస్తూ ఉంటే టక్కుమని మనకు గుర్తొస్తాయి. ఆన్సర్ రాసేటప్పుడు ఇది రిలవెంట్ కదా అని చెప్పి అది తెచ్చి ఇక్కడ రాసేయడం. అది కోట్ చేస్తే మంచి వాల్యూ అడిషన్ ఉంటుందన్నమాట ఆన్సర్స్ కి. అర్థమైందా? సో ఇట్లాంటి రెఫరెన్సెస్ అండ్ ఎగ్జాంపుల్స్ మీ ఆన్సర్ కి ఒక మార్క్ 1 to 1.5 మార్క్ ఎక్స్ట్రా మార్క్స్ వచ్చేలాగా హెల్ప్ అవుతుంది మీకు. సంహౌ మీరు మిగతా వాళ్ళకన్నా కొంచెం డిఫరెంట్ గా అనిపించాలి మీ ఆన్సర్ షీట్ అనేది కరెక్షన్ చేసే వాళ్ళకి. ఇంకొక ఎక్స్ట్రా పాయింట్ రాశారు అని. మనకి ఈ ఎగ్జామ్ ఎవాల్యుయేషన్ అంతా కూడా రిలేటివ్ గా ఉంటుంది కదా. మీ ముందు కరెక్షన్ చేసిన పేపర్ కన్నా మీ పేపర్ కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తే ఆటోమేటిక్ గా మార్కులు ఎక్కువ పడతాయి. అవునా కదా? మీకన్నా మీ ముందు వాళ్ళు బాగా రాశారనుకోండి, మీ పేపర్ అంత బాగా అనిపించకపోతే మీకు దాని ఎఫెక్ట్ మీ మీద కూడా ఉంటుంది. సో కాబట్టి మనం మన బెస్ట్ ఇవ్వాలి. అంటే మీరు దానికి కావాల్సిన ఫ్యాక్ట్స్ మీ దగ్గర, ఇప్పుడు అగ్రికల్చర్ లో కూడా మళ్ళీ నెంబర్ ఆఫ్ ఫార్మర్స్ ఎంతమంది, అగ్రికల్చర్ హోల్డింగ్స్ ఎంత, స్మాల్ ఎంత, మార్జినల్ ఎంత, లార్జ్ హోల్డింగ్స్ ఎంత, తర్వాత యావరేజ్ హోల్డింగ్ ఇండియాలో ఎంత, తర్వాత ఉమెన్ ఫార్మర్స్ ఎంతమంది, తర్వాత ఉమెన్ ఓనర్స్ అంటే టెనెన్సీ ఫార్మర్స్ ఎంతమంది, తర్వాత ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ కి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏంటి, కంట్రిబ్యూషన్ ఆఫ్ అగ్రికల్చర్ టు జీడిపి ఎంత, అగ్రికల్చర్ ఎంప్లాయ్మెంట్ ఎంత, తర్వాత ఫార్మర్ సూసైడ్స్ ఎన్ని అవుతున్నాయి అకార్డింగ్ టు, మళ్ళీ ఇక్కడ కూడా చూడండి రెఫరెన్స్ వెంటనే ఫార్మర్ సూసైడ్స్ అని అంటున్నాము ఎన్సిఆర్బి డేటా ప్రకారం. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అని ఉంటది కదా ఒకటి. సో దాని డేటా ప్రకారము ఫార్మర్ సూసైడ్స్ ఎంత అవుతున్నాయి అట్లాంటివి. అంటే అడిగిన క్వశ్చన్ ని బట్టి అగ్రికల్చర్ రిలేటెడే మన దగ్గర ఇన్ని ఫ్యాక్ట్స్ కలెక్షన్ ఉండాలి. కానీ క్వశ్చన్ ఏం అడిగారు దానికి సంబంధించిన అగ్రికల్చర్ ఫ్యాక్ట్స్ ని తెచ్చి అక్కడ పెట్టాలి. లేదు ఎంప్లాయ్మెంట్, దాంట్లో ఉమెన్ ఎంప్లాయ్మెంట్ ఎంత, మేల్ ఎంప్లాయ్మెంట్ ఎంత, జెండర్ అదేమంటారు పే ప్యారిటీ ఎంత ఉంది, మిగతా మళ్ళీ ఇక్కడ కూడా ఎట్లాంటివి రాయాలి, అట్లీస్ట్ యూ నీడ్ టు కంపేర్ విత్ మన నైబరింగ్ నేషన్స్, మన కంట్రీవి. ఓకే, పాకిస్తాన్ తో బంగ్లాదేశ్ తో కంపేర్ చేయొచ్చు. లేదంటే యూ కెన్ కంపేర్ విత్ ఇన్ సమ్ గ్రూప్స్ లైక్ బ్రిక్స్ గ్రూపింగ్ లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా వీటితోటి కంపేర్ చేస్తే ఇండియా పొజిషన్ ఎట్లుంది, ఏ దాంట్లో అయినా సరే బ్రిక్స్ గ్రూప్ తోనో లేకపోతే సార్క్ నేషన్స్ లోనో లేకపోతే మన నైబరింగ్ కంట్రీస్ తోనో మనం పోల్చి చెప్పచ్చు. అవునా? సో ఇట్లాంటివి మీ దగ్గర కొంచెం రెడీగా పెట్టుకొని ఉండాలి. వాటిని రిపీటెడ్ గా రివిజన్ చేసి 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 మనము, మీరు స్కూల్లో చిన్నప్పుడు ఆల్జిబ్రావి అవి ఫార్ములాలు బైహార్ట్ చేస్తుంటారు కదా, ప్రతిరోజు రాయిస్తారు చూడండి స్కూల్స్ లో, A+B హోల్ స్క్వేర్లు అవన్నీ మార్నింగ్ లేయంగానే రాయండి అని చెప్పి ఒక్కొక్కటి 5 times రాయండి 10 times రాయండి అంటారే, అట్లా రోజుకు ఒక థీమ్ తీసుకోండి. పావర్టీ థీమ్ ఈ రోజు. సో ఈ రోజు మొత్తం పావర్టీ అనే దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని ఒక దగ్గర పెట్టుకొని అవి ఆ రోజు మొత్తం అవి ఒక్కటే బైహార్ట్ చేయండి. ఎవరికన్నా ఒప్పచెప్పండి లేదా రాసి చూసుకోండి. నెక్స్ట్ రోజు అన్ఎంప్లాయ్మెంట్, దానికి సంబంధించిన ఫ్యాక్ట్స్ అన్ని, రకరకాల ఫ్యాక్ట్స్ అన్ని, మేల్ అన్ఎంప్లాయ్మెంట్, ఫీమేల్ అన్ఎంప్లాయ్మెంట్, తర్వాత మిగతా నేషన్స్ తో కంపేర్ చేస్తే అన్ఎంప్లాయ్మెంట్ ఎట్లుంది, పే ఎట్లుంది, యావరేజ్ పే ఎట్లుంది, MGNREGA వచ్చిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఎంత తగ్గింది, అట్లాంటి దానికి సంబంధించిన స్కీమ్స్ ఏంటి, అవన్నీ ఒక దగ్గర రాసి పెట్టుకోండి. ఒక రోజు ఒక థీమ్, పావర్టీ ఒక రోజు, అన్ఎంప్లాయ్మెంట్ థీమ్ ఒక రోజు, అగ్రికల్చర్ ఒక రోజు, ఇండస్ట్రీస్ ఒక రోజు, సర్వీసెస్ ఒక రోజు, అట్లా మొత్తం ఉన్న కీవర్డ్ ఒక్కొక్క కీవర్డ్ ని తీసుకోవడము, దాని మీద ఫ్యాక్ట్స్ అన్ని రాసుకోవడము, వాటి రిలేటెడ్ అన్ని ఆ రోజు బైహార్ట్ చేయడం. ఇట్లా మీ దగ్గర ఫ్యాక్ట్స్ అన్ని రెడీగా ఉంటే క్వశ్చన్ చూడంగానే టక 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 ఆ ఫ్యాక్ట్స్ అన్ని పెట్టేసి ఆన్సర్ స్ట్రక్చర్ చేసేసుకొని రాసేయచ్చు. అంతేగాని మనం అక్కడ కూర్చొని అప్పుడు నేను ఏం ఫ్యాక్ట్ రాయాలి అని ఆలోచిస్తే మాత్రం ఒకటి టైం అయిపోతుంది, 2 ఫ్లో దెబ్బతింటుంది, మీకు గుర్తున్న 2, 3 పాయింట్లు కూడా ఎగిరిపోతాయి ఈ ఆలోచించడంలో. క్లియరా? సరే అయితే ఇప్పుడు క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం. Indian philosophy and tradition played a significant role in conceiving and shaping the monuments and their art in India. Discuss అని అన్నాం కదా.
ఇప్పుడు చూద్దాం ఇంట్రడక్షన్. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంట్రడక్షన్ ఎట్లుండాలి చెప్పండి. దీనికి ఏం రాయొచ్చు? ఐడియల్ ఇంట్రడక్షన్ ఏంటి దీనికి? ఎవరైనా ఒకరో ఇద్దరు ట్రై చేయండి ఒకసారి. తప్పైతే అయింది. అసలే చెప్పకుండా ఉండడం కన్నా బెటరే కదా, చెప్పండి పర్లేదు. ఏం రాయొచ్చు ఇంట్రొడక్షన్ దీనికి? ఇండియాలోనే వెళ్ళేసి 1 సెకండ్ మీరు చెప్పండి, వింటున్నాను. 1 సెకండ్. చెప్పలేదు ఇంకా ఎవరు? Indian philosophy and tradition played a significant role in conceiving and shaping the monuments and their art in India అన్నారు కదా. దీని ఇంట్రొడక్షన్ ఎలా ఉండొచ్చు చెప్పండి, ట్రై చేయండి ఒకసారి. మనము కీవర్డ్స్ ఏంటని చెప్పుకున్నాం దీంట్లో? ఫిలాసఫీ ట్రెడిషన్ ట్రెడిషన్ ఇంకో కీవర్డ్ ఏంటి? ఆర్ట్ మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్. మాన్యుమెంట్స్ అండ్ దేర్ ఆర్ట్. అంటే ఇప్పుడు మీకు ఈ క్వశ్చన్ ని బట్టి, మీకు జనరల్ గా ఈ క్వశ్చన్ ని తెలుగులో చూస్తే ఏమని అర్థం చెప్పండి ఒకసారి. తెలుగులో చెప్పండి ఈ క్వశ్చన్ కి మీనింగ్ ఏంటి? భారతదేశంలో ఉన్న కళలని, మాన్యుమెంట్స్ని షేప్ చేసే ఫిలాసఫీస్, ట్రెడిషన్స్ని మెన్షన్ చేయండి. ఇంకా కొంచెం క్లారిటీ తోటి చెప్తారా? అండ్ దేర్ ఆర్ట్ అంటే కళలని కాదమ్మా, ఆ మాన్యుమెంట్స్ మీద ఉన్న ఆర్ట్ అని. ఓకే మ్యామ్. కొంచెం క్లారిటీ తోటి చెప్పండి ఈ క్వశ్చన్ ని తెలుగులో. అంటే మన ఇండియన్ ట్రెడిషన్ ఉంటది కదా, మన ఇండియన్ ట్రెడిషన్ అది ఎలా రోల్ ప్లే ఇప్పుడు స్మారక చిన్న శాంతి స్తూపం గానీ ఏమైనా ఉంటాయి కదా మ్యామ్, వాటి మీద ఎలా రోల్ ప్లే చేశాయి? ఎగ్జాక్ట్లీ. ఇంకా ఇంకెవరో చెప్తున్నారు. ఇంకెవరో చెప్తున్నారు కదా, ఒక్కసారి ట్రై చేయండి ఎవరో. అంతేనా, ఇంకెవరు లేరా? ఇండియాకి లాంగ్ హిస్టరీ ఉంది. మేజర్ రూలర్స్ అందరూ రూల్ చేయడం వల్ల డిఫరెంట్ ఫిలాసఫీస్, ట్రెడిషన్స్ వచ్చాయి. దాని వల్ల మాన్యుమెంట్స్ షేప్ అవుతాయి. ఓకే, వెరీ గుడ్. ఇంకా కొంచెం రిఫైన్ చేసి చెప్పండి ఎవరన్నా. ఇక్కడ నేను చెప్పే ఇంట్రొడక్షనే రాయాలి అని లేదు. మీరు సొంతంగా మీకు ఒక ఆన్సర్ ఇంకొక ఆన్సర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది, ఉండాలి కూడా. ఇప్పుడు ఇందాక ఎవరమ్మా చెప్పింది, మీరు ఏమన్నారు? ఇండియాకి లాంగ్ హిస్టరీ ఆఫ్ లాంగ్ కల్చరల్ హిస్టరీ ఉంది. సో డిఫరెంట్ రూలర్స్ రూల్ చేశారు. అంటే ఇప్పుడు మీరు ఇక్కడ ఏమని చెప్పచ్చు? ఇండియాకి లాంగ్ హిస్టరీ ఉంది, లాంగ్ కల్చరల్ ట్రెడిషన్స్ ఉన్నాయి, అండ్ ఇట్ వాజ్ రూల్డ్ బై డిఫరెంట్ రూలర్స్. అండ్ వాళ్ళ యొక్క రిలీజియన్ ని లేదా వాళ్ళ యొక్క ఫిలాసఫీ అనేది వాళ్ళ టైంలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి మాన్యుమెంట్స్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అని స్టార్ట్ చేయొచ్చా ఇంట్రొడక్షన్? చేయొచ్చా అట్లా? ఎస్ ఆర్ నో? Yes, ఇప్పుడు
ఇప్పుడు ఎవరు రూల్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి ఆ టైంలో ఏం జరుగుతుందో అది రిఫ్లెక్ట్ అవుతుంది, అవునా కాదా? ఎస్ మ్యామ్. సో ఇప్పుడంటే మనది సెక్యులర్ నేషన్ గానీ ఇంతకు ముందు కాదు కదా. ప్రీ ఇండిపెండెన్స్ మనది సెక్యులర్ కంట్రీనా? నో మ్యామ్. అంటే రూలర్ ఎవరైతే ఆ ఆ ఆ రిలీజియన్ కి సంబంధించిన ప్యాట్రనేజ్ ఎక్కువగా ఉండేది. మిగతావి కూడా ప్యాట్రనైజ్ చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు హిందూ రూలర్ ఉన్నా కూడా బుద్ధిస్ట్ వి, తర్వాత జైన్ రిలేటెడ్ వి ఉండేవి, అట్లా ఉండేవి. కానీ ఎక్కువగా వాళ్ళ రిలీజియన్ లేదా వాళ్ళు నమ్మే, ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చోళాస్ ఉన్నారనుకోండి, సౌత్ ఇండియాలో చోళాస్ రూల్ చేశారు, తమిళనాడులో చోళాస్ రూల్ చేసినప్పుడు వాళ్ళ కన్స్ట్రక్షన్స్ అన్ని ఎక్కువగా ఏం టెంపుల్స్ ఉన్నాయి? బృహదీశ్వర టెంపుల్ ఉంది కదా ద్రవిడియన్. తంజావూరులో. ఐరావతి. బృహదీశ్వర టెంపుల్ గానీ, ఐరావతేశ్వర టెంపుల్ గానీ ఇవన్నీ ఏం టెంపుల్స్? శైవ టెంపుల్స్, అవునా? మళ్ళీ హిందూయిజం లో కూడా వాళ్ళు శైవైట్స్ కాబట్టి శివుడికి సంబంధించిన టెంపుల్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేశారు, అవునా? అవునా కాదా? లేదు విష్ణుకుడి నుంచి అనుకోండి, వాళ్ళైతే విష్ణు టెంపుల్స్ ఎక్కువగా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. తర్వాత అశోక అనుకోండి, బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా ఉంది. సో వాళ్ళు ఏ ఫిలాసఫీని నమ్ముతున్నారో ఆ ఫిలాసఫీకి సంబంధించిన మాన్యుమెంట్స్ ఆ టైంలో ఎక్కువగా కన్స్ట్రక్ట్ అవ్వబడ్డాయి. అది ఒక పాయింట్ గా రాసి ఇంకేం చెప్పొచ్చు మనం ఇక్కడ? ఇంకా ఎగ్జాక్ట్ గా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ ని అడ్రస్ చేయాలి అని అంటే, ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ దే ఆర్ ఏమని చెప్పచ్చు, ఒక ఇన్విజిబుల్ ఆర్ట్ ఫార్మ్స్ ని విజిబుల్ గా చూపించేవి అని చెప్పచ్చు, అవునా? ఇన్విజిబుల్ గా ఉండే ట్రెడిషన్స్ ని లేదంటే మన లోపల ఇండియన్స్ లో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీని, వాటి యొక్క ఐడియాలజీ యొక్క విజిబుల్ ఫామ్ గా ఇండియన్ మాన్యుమెంట్స్ ఉన్నాయి అని చెప్పచ్చు, అవునా? ఎస్ మ్యామ్. అవి జస్ట్ రాళ్ళు మాత్రమే కాదు అన్నట్టు. ద రిఫ్లెక్ట్ ద ఫిలాసఫీ అని, అంటే వాటికి ఒక ఈస్థెటిక్ వాల్యూ ఉంది అని చెప్పచ్చు, అంతేనా కాదా? సో అట్లా మనం ఇంట్రొడక్షన్స్ రాయొచ్చు. ఇది ఒక మోడల్ మాత్రమే, మీరు ఇదే యాజ్ ఇట్ ఈస్ రాయాలి అని కాదు, మీరు సొంతంగా మళ్ళీ దీన్ని మాడిఫై చేసి రాయండి. ఇండియన్ మాన్యుమెంట్స్ ఆర్ నాట్ జస్ట్ ఎస్థెటిక్ ఆర్ ఆర్కిటెక్చరల్ మార్వల్స్ but also embodiments of India's diverse philosophical and spiritual traditions. డైరెక్ట్ గా క్వశ్చన్ అడ్రస్ చేస్తున్నాం ఫస్ట్ లైన్ లోనే, అవునా కాదా? ఇది ఏవో ఒక పెద్దదేదో ఆర్కిటెక్చర్ మార్వెల్ అని కాదు, ఓన్లీ కళాత్మకంగా ఉండడం కోసమే అక్కడ పెట్టారు అని కూడా కాదు. మరి ఏంటివి అని అంటే, దే ఆర్ ఎంబాడీమెంట్స్ ఆఫ్ ఇండియాస్ డైవర్స్ ఫిలసాఫికల్ అండ్ స్పిరిచువల్ ట్రెడిషన్స్. ఇండియాలో ఉన్న ఫిలాసఫీస్ ని, స్పిరిచువల్ ట్రెడిషన్స్ ని, వాటి యొక్క రూపం, వాటిని అక్కడ పెట్టడం జరిగింది ఆ మాన్యుమెంట్స్ లో. సో అవి ఓన్లీ ఏదో పెద్దగా కట్టాలి అని చెప్పి ఇష్టం వచ్చినట్టు కట్టి పడేయడం కాదు. మన యొక్క ఐడియాలజీ, మన యొక్క ఫిలాసఫీ, మన యొక్క ట్రెడిషన్స్ అన్ని వాటిల్లో రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పి ఇన్ ద వెరీ ఫస్ట్ లైన్ మనము అడిగిన క్వశ్చన్ కి తగిన ఫస్ట్ పాయింట్ రాసేయడం జరిగింది. వెదర్ రూటెడ్ ఇన్ ధర్మ, మోక్ష, అహింస ఆర్ భక్తి, India's art and architecture reflect a deep interlinkage between thought and space, form and symbolism, ritual and function. సో వీటినన్నిటిని ప్రతి ఒక్క దాన్ని లింక్ చేస్తూ మన ఇండియా యొక్క ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అనేది ఉంది అని చెప్పి చెప్తున్నాం. ఓకే, ఇంట్రొడక్షన్ సరిపోయిందా కరెక్ట్ గా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. ఇప్పుడు మనం ఫస్ట్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ తోటి స్టార్ట్ చేస్తున్నాం. బుద్ధిస్ట్ ఫిలాసఫీ ఏమేం ఫిలాసఫీస్ ఉన్నాయి మనకి? మనం ఇక్కడ తీసుకున్నది బుద్ధిజం, హిందూయిజం, జైన్, భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్, తర్వాత ఇండో ఇస్లామిక్ సింథసిస్, సిక్. ఇంతేనా ఉన్నవి? మీరు కావాలంటే క్రిస్టియన్ది కూడా రాయొచ్చు. ఓకే,
లేదు వీటిలో ఏదైనా ఒకటి రాయకపోయినా పర్లేదు. హిందూయిజం ఇవైతే ఎగరగొట్టకూడదు, ఇవి మెయిన్ కాబట్టి. సరేనా? మీరు సిక్ అది రాయకపోయినా పర్లేదు, రాసినా బెటరే, రాసినా మంచిదే. టైం చూసుకొని ఇఫ్ టైం పర్మిట్స్ రాయొచ్చు. ఓకే. సో ఇప్పుడు ఫస్ట్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ. బుద్ధిజం రిలేటెడ్ ఆర్కిటెక్చర్ లో ఎట్లా రిఫ్లెక్ట్ అవుతుంది? బుద్ధిస్ట్ ఫిలాసఫీ అండ్ స్తూప ఆర్కిటెక్చర్. బుద్ధిజం ఫిలాసఫీ ఏంటి? బేస్డ్ ఆన్ ధమ్మ, అహింస అండ్ నాన్ మెటీరియలిజం. ఇవేనా బుద్ధిజం నమ్మేది? Yes, ma'am. Early Buddhist stupas like Sanchi were aniconic, focusing on symbolic representation of the Buddha. బుద్ధుడు బోధి వృక్షము, లోటస్ మీద కూర్చోవడము, వీల్ అంటే దేనికి గుర్తు తెలుసు కదా? ధర్మ పరివర్తన అంటారు. Yes, ma'am. బోధి ట్రీ దేనికి గుర్తు? బోధి ట్రీ అంటే ఇంకా ఏం లేదు, అన్ని వదిలేయడము, ఎన్లైట్మెంట్, మోక్షం తెచ్చుకోవాలి అనే దానికి గుర్తు. అవునా కాదా? Yes. అండ్ ఈ సాంచి స్తూప తీసుకున్నాం అనుకో, ఆ స్తూప ఎలా ఉంటుంది? సర్క్యులర్ గా ఉంటుంది. సో ఇట్ సింబలైజెస్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ రీబర్త్. అవునా కాదా? అంటే చనిపోవడం మళ్ళీ పుట్టడం అనే దానికి గుర్తుగా సర్క్యులర్ గా ఉంటుంది అనమాట. అండ్ తోరణాలు ఉన్నాయా సాంచి స్తూపానికి? Yes, ma'am. ఆ తోరణాల మీద జాతక టేల్స్ ఉంటాయి కదా, జాతక కథలు. ఇట్ రిప్రజెంట్స్ ద ఎథికల్ టీచింగ్స్. బుద్ధిజం లో ఉన్నటువంటి ఎథికల్ టీచింగ్స్ ని ఆ జాతక కథల రూపంలో ఆ స్తూప కొన్ని తోరణాస్ మీద చెప్తారనమాట. అవునా కాదా? అండ్ ఈవెన్ స్తూప మీద మనకి ఇట్లా ఉంటది చూడండి, పైన ఇలా వచ్చి ఇలా ఉంటుంది, గమనించారా? గొడుగులాగా Yes, త్రీ ma'am. ఉంటాయి. ఇప్పుడు మనకు స్తూప వచ్చేసి ఇలా ఉంటే, ఇట్లా స్తూప ఇలా ఉంటుంది కదా, మౌంట్ లాగా ఇట్లా వచ్చి దానిపైన ఇట్లా ఉంటుంది. డోమ్స్ అంటున్నారా మ్యామ్? డోమ్స్ లాగా ఉంటుంది, ఇట్లా గొడుగుల్లాగా ఉంటాయి. 3 ఉంటాయి అవి కూడా. ఈ 3 దేనికి గుర్తు? త్రిపీటకాస్ ఉన్నాయా బుద్ధిజం లో? బుద్ధిస్ట్ లిటరేచర్ లో త్రిపీటకాస్ ఐడియా ఉన్నాయా? సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక అనే ఐడియా ఉందా? Yes, ma'am. Yes, ma'am. త్రిపీటకాస్ ఆఫ్ బుద్ధిజం అని అంటాం. ఆ త్రిపీటకాస్ కి గుర్తుగా 3 గొడుగుల్లాగా పెడతారనమాట. సుత్త పీఠక, వినయ పీఠక, అభిధమ్మ పీఠక. అవి మొత్తం బుద్ధిస్ట్ ఫిలాసఫీనంతా లిటరేచర్ ఆ 3 పీఠకాస్ రూపంలో చెప్తారు. సుత్త పీఠక అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, సుత్త పీఠక అంటే బుద్ధ యొక్క ప్రీచింగ్స్, వినయ పీఠక అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అట్లా ఆ త్రిపీటకాస్ లో బుద్ధిస్ట్ ఫిలాసఫీ అంతా ఉంటుంది. ఆ బుద్ధిస్ట్ ఫిలాసఫీని అంతా రిఫ్లెక్ట్ చేసే త్రిపీటకాస్ కి గుర్తుగా ఈ 3 గొడుగుల్లాగా పెడతారనమాట పైన. ఓకే. సో ఇట్లా అంటే ఇప్పుడు మనకి దీన్ని బట్టి ఏమర్థమైంది? బుద్ధిస్ట్ ఆర్కిటెక్చర్ అయిన స్తూప అనేది మొత్తం బుద్ధిజం ఫిలాసఫీని రిఫ్లెక్ట్ చేస్తోంది అని తెలుస్తుంది. అవునా కాదా? ఎస్ ఆర్ నో? ఎస్ మ్యామ్. సో క్వశ్చన్ అదేనా అడిగింది? కాబట్టి ఇక్కడ బుద్ధిజంది రాసాం. నెక్స్ట్ ఇప్పుడు హిందూ ఫిలాసఫీ చూద్దాం. హిందూ ఫిలాసఫీని రిఫ్లెక్ట్ చేసేవేవి? టెంపుల్స్. అంతేనా కదా? సో హిందూ ఫిలాసఫీ టెంపుల్ ఆర్ట్. ఎట్లా? టెంపుల్స్ రిఫ్లెక్ట్ ద ఫిలాసఫీ ఆఫ్ మోక్ష అండ్ ద పర్సూట్ ఆఫ్ 4 పురుషార్థాస్. 4 పురుషార్థాలు అంటారు కదా, ఏవేవి? ధర్మ, కామ, మోక్ష. ధర్మార్థ, కామ, మోక్ష అంటారు. సో ఈ 4టిని అటైన్ చేయడం ఎట్లా, ఫైనల్ గా మోక్షం ఎట్లా అనే దాన్ని టెంపుల్స్ రిఫ్లెక్ట్ చేస్తాయి. ఎట్లా అంటే గర్భగృహ అంటాం కదా, గుడిలో గర్భగృహం అంటామా? దేవుడు ఉండేది మెయిన్ శాంక్టమ్ శాంక్టోరం అంటాం. అవునా కాదా? గర్భగృహ అంటారు కదా, Yes, ma'am. గర్భగుడి అంటారు. సో ఆ గర్భగృహ అనేది కాస్మిక్ వూంబ్, ఒక మదర్ యొక్క వూంబ్ ని గర్భ అని అంటాం, అందుకే దాన్ని రిప్రజెంట్ చేస్తుంది.
అండ్ శిఖర పైన ఉంటుంది కదా శిఖరం, అది ఇట్ రిప్రజెంట్స్ మౌంట్ మేరు, ద మిథికల్ యాక్సెస్ ముండి. అంటే ఒక మనిషి ఇక్కడ నుంచి పుట్టి ఇట్లా పైకి వెళ్ళిపోతాడు, పుట్టడము సోల్ పైకి వెళ్ళిపోవడము అనే దాన్ని అవి రెండు రిఫ్లెక్ట్ చేస్తాయి. ఆ గర్భగుడికి పైననే కరెక్ట్ గా శిఖరం ఉంటుంది. మీరు ఎక్కడన్నా గమనించండి, గర్భగుడి పైన కదా శిఖరం ఉంటుంది, మెయిన్ శిఖరం. ఎస్ మ్యామ్. అండ్ తర్వాత ఖజురహో టెంపుల్స్ అట్లాంటి వాటిల్లో యోగిక్ అండ్ తాంత్రిక్ ట్రెడిషన్స్ వి శిల్పాలు చెక్కబడి ఉన్నాయి. అండ్ చోళ టెంపుల్స్ చూస్తే భక్తిని గ్లోరిఫై చేస్తూ పెద్ద పెద్ద గుళ్ళు, వాటి మీద ఉన్న శిల్పాలు, అండ్ అక్కడ మన ఎపిక్స్ ఇవి ఈ రామాయణము మహాభారతము వాటి యొక్క స్టోరీస్ అవన్నీ చెక్కడం జరిగింది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం హంపి అట్లాంటి టెంపుల్స్ ని చూస్తే హంపిలో హజార్ రామస్వామి టెంపుల్ అని ఉంది ఒకటి, ఐడియా ఉందా? హజార్ రామస్వామి టెంపుల్ అని, దాంట్లో మొత్తం రామాయణం అంతా గుడి గోడల మీద చెక్కడం జరిగింది అనమాట. 1000 మంది రాముళ్ళ విగ్రహాలు ఉంటాయి, అందుకని దాన్ని హజార రామ అంటారు, హజార్ రామస్వామి టెంపుల్. అట్లా తర్వాత మన గుళ్ళు ఇట్లుంటాయి చూడండి, కొన్ని స్టార్ ప్లాట్ఫామ్స్ మీద ఇట్లుంటాయా, సారీ సరిగా రాలేదు, స్టార్ ప్లాట్ఫామ్స్ మీద, కొన్ని వచ్చేసి ఇట్లా క్రూసిఫైడ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి, ఇట్లొచ్చి ఇట్లొస్తాయి కదా. అండ్ కొన్ని గుళ్ళు ఇది ఈ క్రూసిఫైడ్ ప్లాట్ఫామ్స్ మీద ఉండే వాటిని ఏమంటామంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద పంచాయతన్ స్టైల్. ఏం స్టైల్ అంటాము? పంచాయతన్ అంటే ఇక్కడ ఒక గుడి, ఇక్కడ ఒక గుడి, ఇక్కడ ఒక గుడి, ఇక్కడ ఒక గుడి, ఇక్కడ మెయిన్ డైటీ. ఎన్ని ఉన్నాయి మొత్తం? 1 2 3 4 5 కదా. సో 5 గుళ్ళు ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటే దాన్ని పంచాయతన్ స్టైల్ అంటారు. మెయిన్ డైటీ మధ్యలో ఉంటారు, అండ్ ఈయనకు సంబంధించిన సబ్సిడరీ డైటీస్ పక్కన ఉంటారు. ఈయన ఫ్యామిలీ వాళ్ళు, ఇప్పుడు శివాలయం అనుకోండి, పక్కన అమ్మవారు, తర్వాత వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, నంది, అట్లా నంది మండపం లాగా అట్లా సబ్సిడరీ ష్రైన్స్ ఉంటాయి అన్నమాట పక్కన. సో ఇవన్నీ ఒకటే ప్లాట్ఫామ్ మీద ఉంటే దీన్ని పంచాయతన్ స్టైల్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని అంటాం. అర్థమవుతుందా? అండ్ అంతేకాకుండా మనకి టెంపుల్ కన్స్ట్రక్షన్ లో నార్త్ అండ్ ట్రెడిషన్ అని కూడా ఉంది చూడండి, పైన ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ అన్నాం కదా. సో ఆ ట్రెడిషన్ అనే దాన్ని మనం ఎట్లా జస్టిఫై చేయొచ్చు ఆ పాయింట్ ని ఇక్కడ అంటే, మీరు నార్త్ సైడ్ టెంపుల్స్ కి సౌత్ సైడ్ టెంపుల్స్ కి తేడా గమనించారా ఎప్పుడన్నా? ఎస్ మ్యామ్. నార్త్ ఇండియాలో టెంపుల్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, సౌత్ ఇండియాలో టెంపుల్స్ డిఫరెంట్ గా ఉంటాయి, అవునా కదా? కానీ మనము సౌత్ ఇండియాలో అంటే పర్టికులర్ గా మనకి ఏపీలో కానీ ఎక్కడైనా సరే మీరు సాయిబాబా టెంపుల్స్ చూస్తే వేరే స్టైల్లో ఉంటాయి, మిగతా టెంపుల్స్ వేరే స్టైల్లో ఉంటాయి, అవునా కాదా? ఎస్ ఎట్లుంటాయి చెప్పండి? మన దగ్గర కూడా సాయిబాబా టెంపుల్స్ అంటే అన్ని ఒకటే స్టైల్లో ఉంటాయి, నార్త్ ఇండియా స్టైల్లో ఉంటాయి కదా. దాన్ని మనము ఏమంటాము అంటే నగరా స్టైల్ అంటాం. నార్త్ ఇండియాలో ఉండే దాన్ని నార్త్ ఇండియాలో ఉండే స్టైల్ ని నగరా స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ అంటాం. సౌత్ ఇండియాలో ఉండే దాన్ని ద్రవిడ, నగర ద్రవిడ. ఈ రెండిటి యొక్క సింథసిస్ అంటే రెండు ఫీచర్స్ కలిపి ఉండే కొన్ని స్టైల్స్ ఉంటాయి, దాన్ని వెసరా అంటాం. ఏమంటాము? వెసరా, నగర, ద్రవిడ అండ్ వెసరా అని 3 kinds ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్ అన్నమాట ఇవి. సో నార్త్ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం నగరా స్టైల్, సౌత్ ఇండియన్ ట్రెడిషన్ ప్రకారం ద్రవిడ స్టైల్, అండ్ ఈ రెండింటి యొక్క మిక్స్ సింథసిస్ తోటి వెసరా స్టైల్. సో ఇట్లా మా మాన్యుమెంట్స్ అండ్ ఆర్ట్ లో మన ఇండియన్ ట్రెడిషన్స్ అనేవి రిఫ్లెక్ట్ అవుతున్నాయి అని చెప్పి నగరా స్టైల్ కి ఒక ఎగ్జాంపుల్ కింద ఏదన్నా రాయొచ్చు. తర్వాత ద్రవిడాకి ఎగ్జాంపుల్ కింద ఈ చోళా టెంపుల్, సో ఏమైనా పెట్టచ్చు. అది మళ్ళీ ఒక కంప్లీట్ డిఫరెంట్ క్వశ్చన్, అది అప్పుడు డిస్కస్ చేద్దాము. బట్ దీంట్లో ఒక ఎగ్జాంపుల్ లాగా ఇవి కూడా యాడ్ చేయొచ్చు, సరేనా?
నెక్స్ట్ జైన్ ఫిలాసఫీ అండ్ నాన్ వైలెన్స్ ఇన్ ఆర్కిటెక్చర్. జైన్స్ నమ్మే అతిపెద్ద అంటే వీళ్ళ దాంట్లో మెయిన్ పాయింట్ ఏంటి? నాన్ వైలెన్స్ కదా. వాళ్ళు ఈవెన్ రైస్ కూడా తినరు. రైస్ అవునా తినరు కాదా? అండ్ భూమిలో నుంచి వచ్చే థింగ్స్ కూడా తినరు. దేన్ని తినరు. ఎందుకంటే జీవహింస వాళ్ళకు అసలు నచ్చదు కాబట్టి. సో వాళ్ళ ఆర్కిటెక్చర్ లో కూడా అది రిఫ్లెక్ట్ అవుతుంది. ఎట్లా అంటే మనకి శ్రావణ్ బెల్గోరా లేదంటే దిల్వారాలో ఉన్న జైన్ టెంపుల్స్ ఇట్లాంటివి లైక్ అవి చూస్తే అంత పాలరాతి తోటి అట్లుంటాయి చూడండి జైన్ టెంపుల్స్ ఎక్కడైనా సరే. అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ద ప్రిసిషన్ అండ్ ప్యూరిటీ. అంటే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా హాయిగా చల్లగా అట్లా ఉండాలి అనే వాటిని రిఫ్లెక్ట్ చేసేలాగా ప్యూరిటీ అండ్ ప్రిసిషన్ ని రిఫ్లెక్ట్ చేసేలాగా ఉంటాయన్నమాట జైన్ టెంపుల్స్. ఇట్ ఈస్ ఇన్ కన్సిస్టెంట్ విత్ జైన్ ఎంఫసిస్ ఆన్ అహింస అండ్ అసిటిజం. అసిటిజం అంటే అన్ని వదిలేయడం. అంటే లైక్ ఎట్లా జైన్స్ ఎట్లుంటారు, వాళ్ళకి ఏది అవసరం లేదు, అంటే అంత ఓపెన్ గా ఫ్రీగా హాయిగా వేటిని హింసించకూడదు అట్లా ఉంటారు కదా. సో అట్లా ఏమని చెప్పచ్చు దీన్ని, అసిటిక్స్ అంటే సాధువులు సన్యాసులు ఉంటారు చూడండి, అన్ని వదిలేసి ఏమి మెటీరియలిస్టిక్ సంతోషం కోసం కాకుండా వాళ్ళు స్పిరిచువల్ గా మాత్రమే ఉంటారన్నమాట. సో అట్లాంటి వాటిని రిఫ్లెక్ట్ చేసే విధంగా జైన్ టెంపుల్స్ ఉంటాయి, చాలా మినిమలిస్టిక్ గా. అంటే ఇప్పుడు మనకి హిందూ టెంపుల్స్ లో చూస్తే అంత పెద్ద పెద్ద శిల్పాలు, చాలా ఆర్నమెంటల్ ఇవన్నీ ఉంటాయి. వాళ్ళ హెవీ ఆర్నమెంట్స్ వేసుకొని లేకపోతే పెద్ద పెద్ద సైజులలో, తర్వాత గంభీరంగా నిలబడుకొని ఉన్నట్టు డాన్సింగ్ స్కల్ప్చర్స్ ఇట్లాంటివంతా మనము హిందూ టెంపుల్ లో చూస్తాము. వెరస్ జైన్ లో చాలా మినిమలిస్టిక్ వి, అంటే సింపుల్ ఏదన్నా ఫ్లోరల్ డిజైన్స్, చిన్న చిన్న తీగలు, చిన్న పూలు, అట్లా చాలా సింపుల్ డిజైన్స్ ఉంటాయి కదా. సో ఆ మినిమలిజం అండ్ ఆ డీటెయిలింగ్ డిటాచ్మెంట్ ని అండ్ ఇన్నర్ డిసిప్లిన్ ని రిఫ్లెక్ట్ చేస్తాయి. వాళ్ళన్నిటితోటి డిటాచ్మెంట్ ఎక్కువగా దేని మీద ఎక్కువ పెంచేసుకోవడము, ఫీలింగ్స్ ఉండడము, తర్వాత చాలా హెవీగా ఉండడము, ఇట్లాంటివి జైన్స్ కి నచ్చదు కాబట్టి వాళ్ళ ఆర్కిటెక్చర్ లో కూడా అదే ఫిలాసఫీ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్. భక్తి అండ్ సూఫీజం టైంలో కాస్ట్ అండ్ రిచువల్ బ్యారియర్స్ ని బ్రేక్ చేశారు కాబట్టి కొన్ని టెంపుల్స్ ఉంటాయి. విఠోబా పండరీపురంలో విఠోబా టెంపుల్ ఉంటుంది. సో అక్కడ ఏంటి అంటే భక్తి మూమెంట్ సూఫీ మూమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అప్పట్లో, క్యాస్ట్ అండ్ ఏమంటారు క్లాస్ బ్యారియర్స్ ని బ్రేక్ చేయడం, అంటే అందరికి దేవుడు యాక్సెసిబిలిటీ ఉండాలి అనేలాగా చేయడం. కాబట్టి అక్కడ టెంపుల్స్ ఆ టైంలో కట్టినవి అలాగే ఉండేవి, అంటే ఓపెన్ మండపమ్స్ ఉంటాయి. లైక్ ఇట్లా గర్భగృహాలు ఇట్లాంటివి కాకుండా, ఇప్పుడు గర్భగృహం ఉంది దాంట్లోకి అందరినీ రానివ్వరు, అవునా కాదా? అట్లా కాకుండా భక్తి మూమెంట్ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఎట్లుంటాయి అంటే దేవుడు ఓపెన్ గా ఉంటాడు, అక్కడికి అందరికి యాక్సెస్ ఉంటుంది, అట్లాంటి టెంపుల్స్ అన్నమాట. అండ్ సూఫీజం అప్పుడు దర్గాస్ ని కన్స్ట్రక్ట్ చేయడము, ఇవి కమ్యూనల్ హార్మనీకి గుర్తుగా దర్గాస్ అంటే అవి కూడా ఓపెన్ గా అట్లా ఉంటుంది కదా. సో భక్తి అండ్ సూఫీ ట్రెడిషన్స్ ని రిఫ్లెక్ట్ చేస్తూ ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఇండో ఇస్లామిక్ సింథసిస్ కొద్దాం, సింక్రిటిక్ ఆర్కిటెక్చర్. సో లైక్ కుతుబ్ మినార్ గానీ, తాజ్ మహల్, గోల్ గుంబజ్, ఇవి చూస్తే ఇస్లామిక్ ఐడియాస్ ఉంటాయి అండ్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ఇండియన్ మోటివ్స్. అంటే మన ఇండియన్ సింబల్స్ ఉంటాయి, హిందూ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి వాటిల్లో, అవునా? హిందూ ఎలిమెంట్స్ బ్లెండెడ్ విత్ ఇస్లామిక్ స్టైల్ కాబట్టి మనకి ఈ వీటిల్లో కుతుబ్ మినార్, తాజ్ మహల్ వాటిల్లో రెండిటి యొక్క మిక్స్ గా కనపడుతుంది అనమాట మనకి. అండ్ క్యాలిగ్రఫీ గానీ, తర్వాత గార్డెన్స్, చార్బాగ్ అంటాం కదా, ఇట్లా ఉంటాయి, 4 sides గార్డెన్స్ ఉంటాయి. ఇట్లా వచ్చేసి ఇక్కడ మధ్యలో మాన్యుమెంట్ ఉంటది, 4 పక్కల గార్డెన్స్ ఉంటాయి. దీన్ని చార్ బాగ్, 4 sides ఉంటాయి కాబట్టి, బాగ్ అంటే గార్డెన్ కదా, సో చార్ బాగ్ అనేవి. ఇది ఖురాన్ లో పారడైజ్ అంటే ఇట్లా ఉంటుంది అని నమ్ముతారనమాట వాళ్ళు. స్వర్గం అంటే 4 పక్కల ఇట్లా గార్డెన్స్,
తర్వాత వాటర్, వాళ్ళు వాటర్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. మనం మసీదులలో అట్లా చూస్తే వాటర్ ఉంటాయి చూడండి ఖచ్చితంగా, అంటే వాళ్ళు క్లీన్ చేసుకొని లోపలికి వెళ్ళడము అట్లా. సో దే గివ్ దగ్గర లాట్ ఆఫ్ కూడా ఇంపార్టెన్స్ ఉంటాయి టు కదా వాటర్. సిక్ గుడ్ గోబింద్ దాంట్లో అక్కడ కూడా ఈ వాటర్ కి వాటర్ ఉంటుంది. సో అది వాళ్ళు నమ్మేది ఏదో అదే రిఫ్లెక్ట్ అవుతుంది మాన్యుమెంట్స్ లో కూడా. ఈవెన్ మనము ఈ ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ లో ఎక్కువగా జాలీ వర్క్ చూస్తాం. ఇట్లా ఉంటాయి చూడండి అన్ని హోల్స్, హోల్స్ జాలి ఎయిర్ గానీ తర్వాత లైట్ గానీ బాగా లోపలికి వెళ్ళేలాగా ఉంటుంది. వాళ్ళు ఏం నమ్ముతారు అని అంటే లోపల కొన్ని అంటే ఈ సమాధులు అలాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా లైట్ అండ్ ఎయిర్ రావాలి అని చెప్పి బిలీవ్ చేస్తారు. కాబట్టి అట్లాంటివి కన్స్ట్రక్షన్స్ లో యూజ్ చేస్తారు ఎక్కువగా. ఇట్లుంటాయి ఎక్కువగా కదా, జాలీవే ఉంటాయి. ఇట్లా వచ్చేసి ఇలా హోల్స్ 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 ఉంటాయి చూడండి. సో వాళ్ళ యొక్క ఫిలాసఫీ అండ్ ట్రెడిషన్ అక్కడ ఆర్కిటెక్చర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సిక్ ఫిలాసఫీ, వీళ్ళు మోనోథిజం ని నమ్ముతారు, ఏకోంకార్. తర్వాత సేవ, తర్వాత ఇగాలిటేరియనిజం, సింప్లిసిటీ అండ్ రిమెంబరెన్స్ ఆఫ్ గాడ్. ఇవి వీళ్ళ యొక్క సిక్ యొక్క ఫిలాసఫీస్. సో అవి ఎక్కడ రిఫ్లెక్ట్ అయ్యాయి? హర్మిందర్ సాహెబ్ ఉన్న గోల్డెన్ టెంపుల్ అమృత్సర్ లో. సో అది అక్కడ వచ్చేసి హ్యూమిలిటీ అండ్ యూనివర్సాలిటీని రిఫ్లెక్ట్ చేస్తూ కట్టినటువంటి హర్మిందర్ సాహెబ్ గాని, తర్వాత సరోవర్, అదే మనకి అమృత్సర్ లో గోల్డెన్ టెంపుల్ లో సరోవర్ ఉంది చూడండి, స్పిరిచువల్ క్లెన్సింగ్ కోసం. ఇందాక అన్నారు కదా వాటర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు అని. సో అది గాని, ఆ తర్వాత ఐడల్ వర్షిప్ వీళ్ళు నమ్మరు. వీళ్ళు దేన్ని పూజిస్తారు? వీళ్ళు గురు గ్రంథ్ సాహెబ్బే వీళ్ళ గురువు, అవునా కాదా? గురు గ్రంథ్ ఆ బుక్ ఉంది కదా, అదే వీళ్ళకు గురువు అన్నమాట. ఐడల్ వర్షిప్ ఉండదు వీళ్ళకి, దేవుణ్ణి నమ్మరు. సో అదే అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. అలా సిక్ ఫిలాసఫీ. సో ఓవరాల్ గా మనకి బుద్ధిజం, హిందూయిజం, జైన్, భక్తి అండ్ సూఫీ, ఇండో ఇస్లామిక్, సిక్ ఫిలాసఫీస్, వాటి యొక్క ఆర్కిటెక్చర్ ని, ఇండియాలో ఉన్న మాన్యుమెంట్స్ అండ్ వాటి మీద ఉన్న ఆర్ట్ ని ఎలా రిఫ్లెక్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేశాయి అన్నది మనం రాసాం. ఫైనల్ గా మనం ఏమని కన్క్లూడ్ చేయొచ్చు? ఇండియన్ మాన్యుమెంట్స్ అక్రాస్ టైమ్ పీరియడ్స్ ఆర్ మేనిఫెస్టేషన్స్ ఆఫ్ ద లివింగ్ ఫిలాసఫీస్. అంటే వీటి యొక్క రూపమే ఈ మాన్యుమెంట్స్. దే ఎన్కోడ్ ఇండియా స్పిరిచువల్ ప్లూరలిజం, డైవర్సిటీని. మనకి ఎన్ని ఫిలాసఫీస్ ఉన్నాయో, ద కల్చరల్ డైవర్సిటీ ఆర్ ద ఫిలాసాఫికల్ డైవర్సిటీ ఆర్ ద రిలీజియస్ డైవర్సిటీ ఆఫ్ ఇండియా ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ద ఆర్కిటెక్చరల్ డైవర్సిటీ. అంతేనా కాదా? మనకు అన్ని రకాల ఇప్పుడు ఇంగ్లాండ్ యుఎస్ఓ తీసుకుందాం, వాళ్ళకున్నది ఒకటే రిలీజియన్, క్రిస్టియానిటీ, అవునా కాదా? సో కాబట్టి వాళ్ళకున్న మాన్యుమెంట్స్ లో కూడా ఓన్లీ ఆ క్రిస్టియన్ ఫిలాసఫీ యొక్క రిఫ్లెక్షనే కనపడుతుంది. ఇంకా మిగతా అంత డైవర్సిటీ ఎందుకు ఉంటుంది? వాటిల్లో ఉండదు కదా. వేరే లేవు కాబట్టి సింగిల్ డైవర్సిటీ లేదు. అంటే లైక్ వేరే రిలీజియన్స్ కానీ వేరే మెథడ్ ఆఫ్ ప్రాక్టీసెస్ లేవు కాబట్టి అంత డైవర్సిటీ వాటిల్లో కూడా ఉండదు. అదే ఇండియా విషయానికి వస్తే మన కల్చరల్ డైవర్సిటీ, నార్త్ లో సౌత్ లో డైవర్సిటీ ఉంది. మళ్ళీ రిలీజియన్స్, ఇన్ని రకాల రిలీజియన్స్ ఉన్నాయి. ఆ రిలీజియన్స్ నమ్మే ఫిలాసఫీస్ మళ్ళీ వేరే ఉన్నాయి. సో కాబట్టి వాటిని రిఫ్లెక్ట్ చేస్తూ కన్స్ట్రక్ట్ చేసిన మాన్యుమెంట్స్ కూడా అందుకే అంత డైవర్స్ గా ఉన్నాయి, అవునా? సో ఇండియా స్పిరిచువల్ ప్లూరలిజం, రిచువల్ ప్రాక్టీసెస్ అండ్ మెటాఫిజికల్ బిలీవ్స్, అవి ఏవైతే నమ్ముతున్నాయో అవి ఆర్ట్ రూపంలోకి మారాయి. దే ఆర్ నాట్ ఫ్రోజన్ రెలిక్స్. ఇవి ఏదో ఎప్పుడో కట్టేసిన గుళ్ళు కాదు, రెలిక్స్ కాదు ఇవి. దే ఆర్ ఎటర్నల్ డైలాగ్స్ బిట్వీన్ ద మ్యాటర్ అండ్ మీనింగ్, ట్రెడిషన్ అండ్ ట్రాన్సెండెన్స్. సింపుల్ గా మనం బ్రీవిటీ అని చెప్పుకున్నామే, అదే ఇది. అంటే ఎక్కువ కంటెంట్ ని సింపుల్ గా చెప్పేస్తున్నాం మనం ఇక్కడ. అవి ఎప్పుడో కట్టేసి వదిలేసినవి కాదు. దే ఆర్ నాట్ ఫ్రోజన్ రెలిక్స్ బట్ దే ఆర్ ఎటర్నల్ డైలాగ్స్ బిట్వీన్ ద మ్యాటర్ అండ్ ద మీనింగ్, ట్రెడిషన్ అండ్ ట్రాన్సెండెన్స్ అని చెప్పి ఆన్సర్ ని కన్క్లూడ్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ మీరు ఇంకా వాల్యూ అడిషన్ చెయ్యాలి అని అనుకుంటే ఇప్పుడు ఇదే సైజ్ లోనే చిన్న స్తూప బొమ్మ వేయచ్చు, లేదా చిన్న టెంపుల్ డిజైన్ వేయచ్చు, అట్లా ఏదన్నా చూపించచ్చు. ఓకేనా?